ఏపీలో పోలింగ్ అనంతరం జరిగిన ఘటనలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ రౌడీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల మాత్రమే ఎన్నికల అనంతరం గొడవలు జరిగాయని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థను 5 ఏళ్లలో నిర్వీర్యం చేయడం వల్లే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో హింస చోటు చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అందరికీ తెలిసిందే అని వ్యాఖ్యానించారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు మారతాయని భావిస్తున్నామని తెలిపారు. నరేంద్ర మోడీ గారి 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ప్రజాస్వామ్య విలువలు పాటించలేదు. ఆయన పాటించలేదు అనే దానికి అతిపెద్ద ఉదాహరణ ఏమంటే, అటు పార్లమెంట్లో కానీ ఇటు అసెంబ్లీలో కానీ క్వశ్చన్ అవర్ అనేది దానికి ఆత్మ లాంటిది. ఇక్కడ ఎమ్మెల్యేలు, అక్కడ ఎంపీలు క్వశ్చన్ అవర్ని సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ఇవాళ నరేంద్ర మోడీకి ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ప్రకటిస్తున్న లౌకిక పార్టీలు, ప్రత్యేకించి మన రాష్ట్రంలో ప్రధాన పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ, అందులో ఉన్న మేధావులు, రాజకీయ నిష్ణాతులు వారు కూడా ఆలోచించాలి. కాబట్టి ఏమంటే అధికారులు మార్చడం వల్ల కాదు, అదే పనిగా ఉద్దేశపూర్వకంగా ఇవి ఆ తర్వాత ఒక అక్కస్తో వాళ్ళు గెలుస్తున్న వాళ్ళు ఏమనుకున్నారు, చంద్రగిరి సీట్లో ఏకపక్షంగా ఎన్నిక జరుగుతుంది, ఈజీగా గెలుస్తామనుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. చివరికి తెలుగుదేశం అభ్యర్థి గెలుస్తాడనేంత వాయిస్ వస్తుంది అక్కడ. దాంతో అక్కస్ పట్టలేక పోయి ఆయన మీద దాడి చేశారు. లేకపోతే ఆయన స్ట్రాంగ్ రూమ్ దగ్గర పోతా ఉంటే వీళ్ళకేం అడ్డము? వీళ్ళు ఆడ ప్లాన్డ్గా ఉండి కట్టెలు రాళ్ళు అన్ని పెట్టుకొని ఒకేసారి కత్తులు పట్టుకొని దాడి చేశారంటే అది ప్లాన్డ్ అటాక్. ఎవరిబడి నోస్ ఇట్. కాబట్టి ఏమంటే దీన్ని బట్టి అర్థమవుతున్నది ఒకటే, పక్కా ప్లానింగ్తో జరుగుతూ ఉన్నాయి. తర్వాత అక్కడ ఎవరైతే ఇప్పుడు సస్పెండ్ అయ్యారో వాళ్ళు మొదటి నుంచి కూడా ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న సిఐలు, డిఎస్పీలు వాళ్ళు. ఓకే, సిట్ ఇప్పుడు వేస్తామంటున్నారు కాబట్టి సిట్ ఆధ్వర్యంలో అక్కడ నిఖార్సైన నిష్పక్షపాతమైన విచారణ జరగాలి. వారు ఎంతటి వారు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది. ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘము తర్వాత ఎక్కడైతే ఇలాంటి తగాదాలు ఉండే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో వాళ్ళ సెక్యూరిటీ కూడా పెంచుతూ ఉన్నారు. కాబట్టి ఏం భయం లేదు. ఖచ్చితంగా ఎన్నికల కౌంటింగ్